దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ప్రత్యేకంగా స్త్రీల కూటమి స్త్రీల కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సిస్టర్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మనము ఒక ప్రత్యేకమైన అంశం మనం దేవుడు మనకి ఆత్మతో ప్రేరేపణతో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చక్కగా విందాము, అందరూ ఆ విషయం ఏంటో, ప్రత్యేకమైన అంశం ఏంటో తెలుసుకుందాము. దేవుని మాటలు మనకెంతో మేలు చేస్తాయి కనుక శ్రద్ధతో మనసుతో వింటే మన జీవితాల్లో మనము ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క మాట కూడా మనకెంతో మేలు చేసే మాట కనుక మనం నేర్చుకుని జ్ఞానంతో ఈ లోకంలో జీవించాలి కనుక ప్రతి ఒక్క పొల్లు కూడా మనం పోనీయకూడదని మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని మనము చక్కగా విందాము, తెలుసుకుందాము దేవుడు ఈరోజు మనకి ఏం చెప్తూ ఉన్నాడో. అయితే ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదములకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రముల రాజా, నా దేవా, నా తండ్రి, ఇది ఈ సమయాన్ని ఈ రీతిగా మాకు ఏర్పాటు చేసి ఉన్న విధానం బట్టి స్తుతులు స్తోత్రముల తండ్రి. నాయన గత సమయం అంతా ప్రభ మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినావు. ఈ దినాన ప్రభనైనా స్త్రీల కూడిక ద్వారా తండ్రి నాయన మేమంతా కూడి అయ్యా నీ చక్కని మాటలు, జ్ఞానం కలిగిన మాటలు మేము విని నేర్చుకొని తెలుసుకొని ఆత్మీయతతో ఎదుగుదల దయచేసేటట్లుగా మాకు అయ్యా నీ ధన్యతను, కృపను, నీ ఆశీర్వాదం దయచేయండి. మా జీవితంలో కూడా మేము ఆ రీతిగా మేము నడుచుకునేటట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. ఇదిగోనైనా ఈ వాక్యం అంతటా కూడా ప్రభనైనా ఈ పరిచర్య కార్యక్రమం అంతటా కూడా ప్రభ ఆది నుండి అంతం వరకు నువ్వే తోడైనా నడిపించండి తండ్రి. నాయన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభ ఈ సాధన ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు, శోధనలు, ఇరుకులు లేకుండా నా దేవా, నా తండ్రి, నీ నామానికి మహిమార్థకరంగా ఈ సమయాన్ని వాడుకోమని, మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు మనం చెప్పుకుందాము ప్రత్యేకమైన అంశం ఏంటంటే, మనం ప్రతి వారం కూడా బైబిల్ స్త్రీల కూడికలో ఏదో ఒక అంశం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈ దినాన మనము ఆదర్శప్రాయురాలు అంటే రోల్ మోడల్, అంటే మోడల్గా మనకి ఆదర్శంగా ఉండడం అనేది ఎలాగా అనే దాని గురించి ఒక స్త్రీ, ఒక లేడీ మనకి, ఆమె ఎంతో విశ్వాసురాలైన దేవుని యొక్క బిడ్డ. ఆమె ఎవరికి ఆదర్శప్రాయురాలుగా ఉంది, ఆమె గురించి మనమేం నేర్చుకోవాలి అనే దాని గురించి మనము ఇక్కడ ఈరోజు చెప్పుకోబోతున్నాము. అయితే ఈమెకు చూసినట్లయితే గొడ్రాలు, వయసు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలకు గొడ్రాలు బిడ్డలైన వారికి దేవుడు బిడ్డలు ఇస్తూ ఉన్నాడు కదా. అనేక మంది గురించి మనం చూస్తూ ఉంటాము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని మనకు తెలుసు. నిజమే, ఈ లోకంలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన బహుమానం అది గర్భఫలం పొందడం అనేది. మనం ఎంతో తలెత్తుకొని గౌరవంగా బ్రతకడానికి కూడా ఆ గర్భఫలం మనకు ఎంతో అవసరం కదా. అట్లనే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి అటువంటి గర్భఫలం పొందని స్త్రీలు దేవుణ్ణి పట్టుకొని అడిగి విడవకుండా ఆ ఫలాన్ని పొందిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి దేవుడే అనుగ్రహించి ఆయన బిడ్డలకు ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాము. న్యాయాధిపతిలో చూసినట్లయితే 13వ అధ్యాయము 2వ వచనంలో బోయ పట్టణస్థుడైన మానవ భార్య కూడా గొడ్రాలైతే ఆమెకు మరి గర్భఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మరి అందరికీ తెలిసిన విషయమే. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో హన్నా ఏ విధంగా మరి దేవుని వెంటాడి పట్టుకొని ఆమె ప్రార్థనలతో ఆమె గర్భఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అట్లే ఇంకా మరి చాలామంది మనం చూస్తూ ఉన్నట్లయితే గర్భఫలాన్ని పొందిన స్త్రీలు ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఈ గర్భఫలాన్ని పొందిన ఈ స్త్రీ ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఎలా ఉన్నది అనే దాని గురించి మనం చెప్పుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము
5వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, యోరియా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతులున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. అది ఇక్కడ మనము ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఎలిజబెత్. ఈమె గురించి మనం వినే ఉంటాం. ఎందుకంటే ఈమె దేవుని విశ్వాసపాత్రురాలు, ఎంతో మరి నమ్మదగిన స్త్రీ. అంతేకాదు ఒక ప్రత్యేకమైన ఇంకొక చెప్పుకోదగిన విషయం కూడా ఇంకోటి ఉంది. అదేంటంటే ఈమె పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఒక పరిశుద్ధాత్మని ఈ లోకానికి తీసుకువచ్చిన మరియమ్మకి ఈమె ఆదర్శపరాయరాలు. అంతేకాదు అంతకంటే యేసుక్రీస్తు కంటే ముందు ఒక గొప్ప మహానుభావుడు వచ్చాడు ఈ లోకానికి. ఆయన దేవుని చిత్త ప్రకారంగా ఈ భూలోకానికి వచ్చి పరిశుద్ధాత్మ శక్తిని నిండుకొని ఉండి ఈమె కుమారుడుగా ఆయన జన్మించాడు. ఆయన ఎవరో కాదు, బాప్తిస్మిచ్చు యోహాను అని మనం తెలుసుకుంటాం. చివరి ఇక్కడ చూసినట్లయితే 12వ వచనము, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. యోహాను అతను ఎలాంటి వాడంటే, అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. అది మనం చూసినట్లయితే అంత గొప్ప మహానుభావుడికి ఈయన తల్లిగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఈమె గొడ్రాలైతే చాలా కాలము వరకు వీళ్ళకి పిల్లలు లేరు. ఈమె చాలా వృద్ధురాలు అప్పటికి. మరి సారాకి ఏ విధంగా అయితే మరి అంత నిండు వృద్ధురాలకి మరి ఆ దినాలలో దేవుడు మరి గర్భాన్ని దయచేస్తాడు, అట్లా ఈమె కూడా చాలా వృద్ధురాలైన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని నింపి ఈమెకి గర్భఫలాన్ని ఇచ్చినట్లుగా చూస్తాము. ఆ గర్భఫలంతో పుట్టిన ఆ బిడ్డ కూడా యోహాను కూడా ఎంతో పరిశుద్ధాత్మని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో పుట్టినది మొదలుకొని ఎటువంటి చెడుతనము కానీ ఏమీ లేకుండా మరి దేవుడు ఎందు నిమిత్తమై లోకానికి ఆయన పంపాడో, యేసుక్రీస్తు కంటే దేవుని కుమారుడు కంటే ముందే ఆయన అనేక మందిని దేవుని వైపు త్రిప్పటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనము ఇంతటి గొప్ప మహానుభావుని కన్నా ఈ స్త్రీ తల్లి మరి ఈమె మరియమ్మకు ఏ విధంగా మనం మరి ఆదర్శప్రాయురాలైందో మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనము గాబ్రియల్ దూత మరి మరియమ్మ తల్లికితో మాట్లాడినప్పుడు కంటే కూడా వీళ్ళతో మాట్లాడినట్టుగా జకర్యాతో మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఇదే 12వ వచనంలో, జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము. ఏ దూత? ఇప్పుడు వచ్చిన దూత ఎవరంటే 18వ వచనంలో, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. ఇక్కడ ఈ గాబ్రియేలు దూత మనకు మరియమ్మ తల్లి కలిసినప్పుడు మరి మరియమ్మ తల్లికి కనబడినప్పుడు, అమ్మ ఇదిగో నువ్వు ఒక కుమారుని కంటావు, ఈ లోకంలో మరి నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు పరిశుద్ధాత్మతో నింపుకొని అని చెప్పినప్పుడు ఆమె తొందరపడినప్పుడు అదే ఎక్కడంటే చూడండి, అది మనము ఇదే 1వ అధ్యాయంలో 28వ వచనంలో చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభము ఏంటో అని ఆలోచించుచుండగా ఆ దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అంటే అక్కడ
ఆమెకు మరియమ్మ తల్లికి కనపడిన దూతే, గాబ్రియల్ దూతే అంతకంటే ముందుగా జకర్యాకు కనపడి మరి ఎలిజబెత్ ఈ రీతిగా మీరు ఒక కుమారుని కనబోతున్నారు, ఎలిజబెత్ ఒక గర్భము ధరించబోతుంది, మరి పరిశుద్ధాత్మ శక్తితో ఒక కుమారుని కనబోతుంది, ఆమెకు యోహాను అనే కుమారుడు పుట్టబోతున్నాడు. ఈ విధంగానే ఒక శుభ వర్తమానం అంతా కూడా గాబ్రియల్ దూతే మరి ముందుగానే, అంటే మరియమ్మ తల్లికి ముందుగానే ఇంకొకళ్ళకి కనపడింది. వాళ్ళు ఎవరంటే ఈ దంపతులు అనమాట, జకర్య కనపడి చెప్తుందనమాట ఈ రీతిగా. అంటే అంతకంటే ముందే వీళ్ళని ఏర్పాటు చేసుకుని ఉన్నట్లుగా దేవుడు మనకు కనపడుతుంది. అయితే మరియమ్మ తల్లికి ముందే ఈమెను ఎలిజబెత్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆమెను మార్గదర్శకురాలుగా కనపరుచుకోవటానికి, మరియమ్మ తల్లికి ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఏ రీతిగా ఈమెను వాడుకున్నాడో మనం చూస్తాం అన్నమాట ఇప్పుడు. అయితే ఇక్కడ చూడండి, ఈ 1వ అధ్యాయంలో 28వ వచనంలోనే మనము ఆమె మరియమ్మ తల్లి భయపడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఒక పరిశుద్ధాత్మతో నిండుకుని మరి ఒక కుమారుని కనబోతున్నావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని అన్నప్పుడు ఆమె భయపడిపోతుంది, తొందరపడుతుంది అనమాట. భయంతో తొందరపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ గాబ్రియల్ దూతే ఇంకొక విషయం తెలియజేస్తుంది అనమాట. అదేంటంటే, నేను పురుషుని 34వ వచనము 35వ వచనం చూడండి. 35వ వచనము, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనుకొను, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. ఈ విషయము ఎవరు చెప్పారంటే గాబ్రియల్ దూతే మరియమ్మ తల్లికి వెళ్ళి, అమ్మా నువ్వు ఈ విధంగా మరి ఒక కుమారుని కనబోతున్నావు, గర్భం ధరించబోతున్నావు పరిశుద్ధాత్మ శక్తితో అన్నప్పుడు ఆమె తొందరపడుతూ ఉన్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు, అయ్యో ఈ పరిస్థితిలో నాకు ఇంకా వివాహం కాలేదే, నేను కన్యనే, ఇప్పుడు నేను గర్భం ధరించేది ఏంటా అని ఆమె భయంతో ఉన్నప్పుడు, అప్పుడు ఒక మార్గంగా ఒక దారి ఆమె ధైర్యం తెచ్చుకోవాలని, కావాలని, ధైర్యంగా ఉండాలని, మరి ముందు చూపుగా ఇదిగో నీకు ఒక బంధువురాలు ఉందమ్మా, మీ చుట్టాలామె, ఆమె ఎలిజబెత్, ఆమె కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నదై ఎంతో వృద్ధాప్యంగా ఉన్న ఈ సమయంలో ఆమె కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆమె కూడా గర్భాన్ని ధరించి ఒక శిశువును కనబోతుంది, ఆమెకి ఇప్పుడు 6వ మాసము అని దేవుడు గాబ్రియల్ దూత ద్వారా మరియమ్మతో మాట్లాడినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే కావాలని మరి మరియమ్మ తల్లికి ఆ శుభ విషయం ఏంటో, శుభవర్తమానం ఏంటో చెప్పిన తర్వాత వెంటనే గాబ్రియల్ దూత ఎందుకంటే ఆమె తొందరపడి భయపడుతూ ఉన్నప్పుడు ఆమె పరిస్థితి, అయ్యో ఇదేంటి, నేను ఈ సమయంలో పెళ్ళి కూడా కాలేదు, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు గర్భం ధరిస్తే నా పని ఏంటి, మరి ఎట్లా అని ఆమె ఆలోచిస్తున్న సమయంలో ఒక దారి చూయిస్తాడనమాట. ఆ పరిశుద్ధాత్మ శక్తితో అసలు బిడ్డను కంటం ఏంటా అని కూడా ఆమె తొందరపడి ఉండొచ్చు ఆ సమయంలో. అప్పుడు ఆమెకు తెలియటం కోసమని ఈమెను మార్గం చూపించినట్టుగా ఈమె దగ్గరికి వెళ్ళాలి, ఈ రీతిగా ఆ బంధువురాలైన ఎవరు ఎలిజబెత్ తెలుసుకోవాలి, ఆమె ఏ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకు అనుభూతుంది అనేది తెలుసుకోవాలని అక్కడ మనకి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 12వ వచనం మనం ఈ 35వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయము మనం తెలుసుకోవాలి. మరియమ్మకు ఆదర్శప్రాయాలుగా ఉన్న ఈమె ఎలిజబెత్, మరి ఈమె అసలు ఏ రీతిగా ఆమెకు ఆదర్శప్రాయురాలైంది అని మనం చూస్తున్నట్లయితే చూడండి. ఇప్పుడు మనము అంతకంటే ముందు ఇంకొక విషయము చూద్దాం. ఈ 39వ వచనం చూడండి ఒక్కసారి. 35వ వచనంలో, ఎప్పుడైతే నీ బంధువురాలు ఉన్నదో ఎలిజబెత్ అక్కడికి వెళ్ళమ్మా, నువ్వు కలవమ్మా నా గాబ్రియల్ దూత అన్నప్పుడు, వెంటనే ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోని ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భంలో శిశు గంతులు వేసెను అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆమె తొందరపడింది, భయపడిపోయింది. ఎవరు? మరియమ్మ తల్లి భయపడిపోయి గబా ఎప్పుడైతే ఈ విషయం విన్నదో, పరిశుద్ధాత్మతో నిండుకున్న
గర్భము ఏ రీతిగా ఉంటుంది, మనకు కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. ఎట్లనా ఇదేంట వివాహం కాని స్త్రీకి మరి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మతో బిడ్డన కంఠం ఏంటా, అదేంటో తెలియని అయోమయం పరిస్థితులు మరి ఏంటా అని చెప్పేసి ఈమె గబగబా పరుగున అది కొండ అరణ్యమైన ప్రదేశము, ఆ ఊరికి నడుచుకుంటూ ఆమె వెళ్ళిందనమాట. అయోధ్య ప్రదేశంలో కొండ సీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళింది. త్వరగా వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. ఆమె త్వరగా వెళ్ళింది. అసలు ఏంటి ఆ విషయం తెలుసుకోవడానికని వెళ్ళి అక్కడ ఆమెను కలిసినట్టుగా చూస్తాం అనమాట. వెళ్ళగానే అక్కడ మనము మామూలుగా జకరియా ఇంటికి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది, ఆమెను కలిసింది. మరి ఆమెతో ఏం మాట్లాడింది ఈమె అనే దాని గురించి మనము చూద్దాం అనమాట. ఇక్కడ చూడండి 42వ వచనం చూసినట్లయితే, అప్పటికే ఆమె ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడకనే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసను. ఎంత చక్కగా ఆమె రిసీవ్ చేసుకుందండి, ఎంత చక్కగా ధైర్యం చెప్పింది మరియమ్మ తల్లికి అంటే ఈమె. అందుకే దేవుడు ముందుగానే మరియమ్మకి ఈ ధైర్యాన్ని ఇవ్వటం కోసమే కాబోలు, ఈ విధంగా ఆమె భయపడిద్దని కాబోలు ఎలిజబెత్ని ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచాడు దేవుడని మనం అనుకోవాలన్నమాట. ఆమె వెళ్ళగానే, అమ్మా నువ్వు స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివమ్మ, దేవుడు కుమారుడు స్వయంగా దేవుడే నీ గర్భంను ఆశీర్వదించి వస్తున్నాడంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలువమ్మా, నీ గర్భఫలం ఆశీర్వదింపబడిందమ్మా అని ఆమెకు ధైర్యం చెప్తూ. ఈ రోజుల్లో మనం ఎవరైనా అలా చేస్తామండి, మన దగ్గర ఇట్లాంటి విషయాలు ఎవరైనా మనకి ధైర్యం పొందుకోవడానికి లేదా మన దగ్గరకి ఏదైనా తెలుసుకోవటానికి వచ్చినప్పుడు ఏదైనా మంచి విషయంలో మనం మరి పలకరింపుల ద్వారా అయినా మాట సహాయం ద్వారా అయినా మనకు తెలిసిన జ్ఞానంతో అయినా కానీ ఒక ఇతరులకు మనం మంచి ఆలోచనతో మనం మాట్లాడాలి. కానీ వేరే అన్యులుగా మనం మాట్లాడకూడదు. ఈ రోజుల్లో ఇట్లాంటి విషయం అంటే దాని గురించి విమర్శలే ఎక్కువగా ఉంటాయి, కానీ పాజిటివ్గా తీసుకొని మనం ఇతరులకు ధైర్యం చెప్పేది ఉండదు. అన్యులుగా మనం ఉండకూడదు, అలా నేర్చుకోకూడదు. ఇప్పుడు ఇదే మనం చూసినట్లయితే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి మరియమ్మ తల్లి ఈ విధంగా ఉన్నప్పుడు ఎలిజబెత్ స్థానంలో మనం ఉన్నాం అనుకో, మనం ధైర్యం చెప్పగలుగుతామా? ధైర్యం చెప్పగలిగేటట్లే ఉండాలి, కానీ వేరే వాళ్ళకిలాగా ఉండకూడదు. వేరే అన్యులు, వేరే దేవుడికి వ్యతిరేకమైన బిడ్డలు ఉంటారు చాలామంది. ఏంటమ్మా పెళ్లి కాకముందే మరి గర్భం ఏంటి, పెళ్లి కాకముందే బిడ్డను కంటం ఏంటి, ఈ లోకంలో అసలు మనం బ్రతకగలుగుతామా, ఎంత సిగ్గుచేటు ఏంటిది, ఈ అవమానం ఏంటి, అసలు ఈ పరిస్థితులు ఏంటి అని వాళ్ళకి ఇంకా లేనిపోయినాయని అనేకమైన అనుమానాలతో కృంగదీసేటట్టుగా మాట్లాడతారు. కానీ ధైర్యం చెప్పేటట్లుగా ఎంత దేవుని యొక్క దేవుని యొక్క జ్ఞానంతో ఎరిగి ఆయన యొక్క ఆలోచన ఏంటో ఎరిగి మరి వాళ్ళని మంచి దారిలోకి నడిపించేటట్లుగా ఉండాలి మనం కూడా. అందుకే ఈమె మరియమ్మ తల్లికి ఆదర్శప్రాయురాలైంది. ఎలిజబెత్ మహాతల్లి ఇక్కడ మరియమ్మ తల్లికే ఆదర్శప్రాయురాలైంది. చక్కగా ఆమె తొందరపడి భయపడిపోయి ఆమె గురించి ఎప్పుడైతే దేవుని దూత వచ్చి చెప్పాడో గబగబ పరుగున పరిశుద్ధాత్మతో నిండుకున్న ఆమె, వృద్ధాపురాలు ఉన్న ఆమె ఇప్పుడు గర్భం ధరించిందంటే ఆమె దగ్గరకు నేను వెళ్ళాలి, రేపు నా పరిస్థితి ఏంటి నేను తెలుసుకోవాలని అంత ఆతృతతో వచ్చినప్పుడు ఆమె చక్కగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరిగి దేవుని బిడ్డగా ధైర్యం చెప్పి, అమ్మ ఎంత ఆశీర్వాదం పొందావమ్మా, నువ్వు దేవుని కుమారుడే నిన్ను నీ గర్భఫలాన్ని ఆశీర్వదించాడు, ఇంతకంటే గొప్ప ప్రాధాన్యత ఇంకా స్త్రీలో ఇంకెవరికి ఉంటుందమ్మా, ఎంత శ్రేష్టమైన గర్భఫలం అమ్మ ఇది అని అంత చక్కగా ధైర్యం చెప్పి పంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఎలిజబెత్ ఈ రీతిగా ఆమెకు మరియమ్మ తల్లికి మరి ఆదర్శప్రాయాలుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. అసలు ఆదర్శప్రాయాలుగా మనం మారాలి అంటే, ఆదర్శప్రాయాలుగా మనం ఉండాలి అంటే మరి అందుకు తగిన అర్హత మనకు ఉందా, అసలు ఏంటి, మనం ఆ రీతిగా నడుచుకొని ఇతరులకు మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నా అంటే ముందు మనం ఆచరించాలి. ముందు మనం ఆచరించే స్థితిలో ఉన్నామా అని అంటే ఇక్కడ మనం ఎలిజబెత్ని చూసినట్లయితే ఖచ్చితంగా ఆమె మరియమ్మ తల్లికి ఆదర్శప్రాయాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఆమె గురించి మొట్టమొదటే రాసి ఉంది 1వ అధ్యాయము 5వ వచనంలో, జకరియతో పాటు అహరోను కుమారులో ఉన్న ఈమె ఒక ఆమె
జకర్యాకు భార్య అయిన ఈమె వారిద్దరూ కూడా దంపతులు ఎలా ఉన్నారు? ఇద్దరు కూడా, ఒకళ్ళు కాదు, జకర్యా ఒకటే కాదు, ఈమె కూడా చక్కగా దేవుని యందు వీరిద్దరూ కూడా సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎంత గొప్ప క్వాలిటీస్ మరి ఇవన్నీ ఆమెకి. ఆయన జకర్యా ఒక్కరే కాదు, ఈమె కూడా. ఏ స్త్రీ అయినా చక్కగా ఆ కుటుంబంలో మరి దేవుని యందు ఎదుగుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, మంచి మర్యాదలు అన్నీ నడుచుకొని నా కుటుంబం ఎంత చక్కగా ఉంటుందండి. మనం స్త్రీలైన వాళ్ళం, మనం ఇదే కదా మనం ఆచరించాల్సింది. మన కుటుంబాన్ని, మరి దేవుడు కూడా జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకున్న, మూఢురాలు తన కుటుంబాన్ని, తన గృహాన్ని పెకిలింపబడును అని అంటున్నాడు కదా దేవుడు వాక్యం ద్వారా. సో ఇక్కడ మనము మన కుటుంబాన్ని చక్కగా ముందుకు నడిపించుకోవాలంటే మనం ఎటువంటి స్త్రీలై ఉండాలంట? చక్కగా మన భర్తతో, మన అత్తమామలతో, మన తల్లిదండ్రులతో, పెద్దల యందు చక్కగా అన్నిటి కూడా మనం స్త్రీలైన వాళ్ళు మనం ఎంత చక్కగా నడుచుకుంటున్నాము దేవుని యందు. ఇప్పుడు స్త్రీలారా మీరు భర్తలకు లోబడి ఉండండి అని అంటున్నాను. ఎంతవరకు మనం దేవుని యందు లోబడి ఉంటారు చాలామంది స్త్రీలు. మనం చూసినట్లయితే దేవుని బిడ్డలైన స్త్రీలు కూడా చాలామంది భర్తలకు లోబడరు. భర్తకు కొంచెం జ్ఞానం తక్కువగా ఉన్నా, ఏ విషయంలో తక్కువగా ఉన్నా, స్త్రీలది పై చేయి కంటే కొంచెం ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నా అతిశయింపకూడదు. ఆ జ్ఞానం ఆ కుటుంబాన్ని నడిపించే విధిగా దేవుడు ఇచ్చాడని ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించే రీతిగా ఆ జ్ఞానాన్ని వాడుకోవాలి. కానీ భర్త కంటే నాకు జ్ఞానం ఎక్కువ ఉంది, నేను జ్ఞానవంతురాలని, నాదే పై చేయిగా ఉండాలని ఎక్కడా చూయించుకోకూడదు. అది ఆ కుటుంబానికి అవమానము, ఆ భర్తకు అవమానము, ఆ స్త్రీకి అవమానంగా ఉండాలని మనం తెలుసుకోవాలి. ఇక్కడ సకలమైన ఆజ్ఞల చొప్పునను సకలమైన అన్ని ఆజ్ఞలు అంటే అన్ని విధాలుగా. ఇప్పుడు మనం స్త్రీ ఉన్నాము, ఒక భర్తకు భార్యగా ఆయన ఆజ్ఞను శిరసావహించాలి, అత్తమామలకి కోడలుగా వాళ్ళ ఆజ్ఞను శిరసావహించాలి, మరి తల్లిదండ్రులకు కూతురుగా మనం వాళ్ళ ఆజ్ఞను శిరసావహించాలి, మరి బిడ్డలకు తల్లిగా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి, అన్ని విధాలుగా. ఇంకా పెద్దల యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అన్ని ఆజ్ఞలు మనం సకలమైన ఆజ్ఞలను నడుచుకోవాలి. ఇక్కడ ఎలిజబెత్ మరి అంత మహా గొప్ప దేవుని బిడ్డగా మరియమ్మ తల్లికి ఆదర్శప్రాయాలుగా అయిందంటే ఇంత గొప్ప లక్షణం ఆమెకు ఉండబట్టే దేవుడు ఎన్నుకున్నాడు. అంత పరిశుద్ధాత్మ శక్తిని ఈమెకు కూడా మరియమ్మ తల్లి కంటే ముందే ఈమెను ఎన్నుకొని ఈమెకు పరిశుద్ధాత్మ శక్తితో గర్భాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఇంకా న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు, ఎటువంటి అపరాధము లేకుండా న్యాయంగా చక్కగా నడుచుకున్న స్త్రీ ఈమె. దేవుని దృష్టికి నీతిమంతురాలై ఉన్న స్త్రీ ఈమె. దేవుని దృష్టికే నీతిమంతురాలై ఉన్న స్త్రీ. మనం కూడా ఈ రోజుల్లో ప్రియ సిస్టర్స్, నేను ఈ వాక్యం ద్వారా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం కూడా చాలా స్త్రీల కొడుకులో ఇవన్నీ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడంటే మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం మేము అని అంటారు. కానీ చాలామంది దేవుని బిడ్డలైన స్త్రీలే కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే, కొన్ని గృహాల్లో, కొన్ని కుటుంబాల్లో వాళ్ళ యొక్క ఆలోచన సరియైనదిగా ఉండదు. మరి పెద్దలు ఎందుకని, లేకపోతే కొన్ని విషయాలు చాలా కుంచితగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచనలు. కానీ వీళ్ళు అసలు దేవుని బిడ్డలైనా అన్నట్లుగా ఉంటారు. ఇంకా అన్యుల చేతనే ఏలెత్తి చూయించుకునే విధిగా ఉంటారు. అట్లా తప్పు, అట్లా ఉండకూడదు. మనము దేవుని యందు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆచరిస్తూ ఉండాలి. మనకు దేవుడు ఇచ్చిన ఈ కుటుంబంలో ఇది ఒక పెద్ద బాధ్యతలు మనకి స్త్రీలకి. ఈ కుటుంబం అనే వ్యవస్థ మనం స్త్రీ మీద ఆధారపడి ఎంతో గొప్పగా మనం అదృష్టంగా భావించి సరైన దారిలో నడుచుకొని వెళ్తూ మన భర్తలను మన అందరినీ నడిపిస్తూ ఉంటేనే ఆ కుటుంబం ఎంతో దీవెనలు పొందుతుందని దేవుని ద్వారా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. నా మాటలు తప్పుగా అనుకోవద్దు, తప్పుగా వేరే భావంగా నేను ఆలోచించవద్దు. దేవుని యొక్క మాటలు నా మాటలు కాదు, ఇవి దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఇవన్నీ స్త్రీలైన వాళ్ళము, స్త్రీల కొడుకులు ఇవన్నీ వింటూ దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు కనుక మనం నడుచుకుంటూ ఉంటే ఎంతో మనకు దీవెనలు మనం పొందగలుగుతూ ఉంటాము. అయితే ఇక్కడ మనము
ఎలిజబెత్ స్త్రీ గురించి మనం వింటూ ఉన్నాం. ఎలిజబెత్ స్త్రీ ఇక్కడ మనకి చక్కగా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అందుకే ఈమెను ఎన్నుకొని మరియమ్మ తల్లికి ఆదర్శప్రాయాలుగా అయినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఇంకో వచనం చూసినట్లయితే చివరిగా లాస్ట్ సారిగా ఇంకో వచనం మనం చూసినట్లయితే ఈమె ఇంత ఆదర్శప్రాయులు ఈమె ఇంకొక గుణం కూడా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే చివర లాస్ట్గా మనం చూడండి, మరి ఏదన్నా విషయం పొంగదీసినప్పుడు, అవమానపడినప్పుడు విషయాల్లో కూడా మనము ఏ రీతిగా ధైర్యంగా ఉండాలి, ఏ రీతిగా మనం నడిపించాలని దేవుని మీద బాధ్యత వేసి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ సమయంలో కూడా ఈమె మనం చూసినట్లయితే ఎంత గొప్పగా నడుచుకుందో. ఈమె ఎటువంటి మరి సారా చూసినట్లయితే మనం ఒక చిన్న వచనమే, అది ఎంత పెద్ద విషయం కూడా కాదు, చిన్న వచనం అది చూసినట్లయితే ఆమెకు మరి అమ్మ సారా, ఇప్పుడు నువ్వు ఈ వయసులో నీకు కుమారుని కనబోతున్నావు అని చెప్పి మరి అబ్రహాం సారాతో అన్నప్పుడు ఆమె నవ్వుతుంది. ఈ వయసులో నేను కానటం ఏంటి, ఈ వయసులో నాకు కుమారుడు కానటం ఏంటి అని నవ్వుతుంది. అయితే ఈమె చూడండి, ఈ వయసులో అదే సేమ్ ఈమె కూడా అంతే వృద్ధాపిరాలు. మరి ఈమె కూడా దేవుని కుమారుడు ఇచ్చి మన గర్భఫలాన్ని దీవించి ఇచ్చినప్పుడు ఈమె ఏమంటుందో చూడండి. ఈమె చూసినట్లయితే ఒక చిన్న వచనం మనం చూద్దాం. ఇప్పుడు మనకి వచనము కనిపించట్లేదు. అయితే చూడండి, ఈ వచనము 24వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 24వ వచనము, మనుషులలో ఈ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేస్తున్నానుకొని ఆమె తలంచింది. ఏమనుకుంది ఆమెమో సారా ఏమనుకుంది, వృద్ధాప్యంలో నేను ఈ వయసులో గర్భం ధరించటం ఏంటా అని చెప్పని ఆమె నవ్వుకుంది. కానీ ఇక్కడ ఈమె ఎంత జ్ఞానవంతురాలు, ఎంత ఆలోచించింది. ఏమంటుందో చూడండి, అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు అని చెప్పినప్పుడు మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దేవుడు ప్రభు ఇలాగ చేసును. ఈ లోకంలో నాకు అవమానం కదండి, మరి గర్భం లేకపోతే గొడ్రాలని ఏ విషయానికైనా కానీ ఎంతో అపవాద పాలవుతూ ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాము, మన చుట్టూ ఉన్న బిడ్డలను చూస్తూ ఉంటాం, స్త్రీలను మా సహోదరులు చూస్తూ ఉంటాం, ఎంత బాధపడుతూ ఉంటారు. ఇంట్లో గర్భవతులు గర్భఫలం పొందలేక గొడ్రాలు అయినప్పుడు వాళ్ళు పాపం ఎంత వర్ణనాతీతం అంటే ఆ బాధ. మరి అది బహుమానమే నిజంగా స్త్రీలకు. అది లేనప్పుడు ఎంత బాధపడుతూ ఉంటాము, మనం ప్రార్థన చేస్తూ ఉంటాము వాళ్ళ కొరకు. వాళ్ళు కూడా మోకరీలు ఎంత బాధపడుతూ ఉంటారు, ఎంత అవస్థపడుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న ఎంత అవమానము, ఇరుగు పొరుగు వాళ్ళు మాటలకి సగము ఇదైపోతూ ఉంటారు. అట్లాంటిది ఈ లోకంలో ఉన్న ఏ అవమానాన్ని తీసేయటానికే ప్రభు నా మీద కటాక్షించి కనికరం చూపించి నాకు ఈ రీతిగా ఇచ్చున్నాడు. ఈ వయసులో ఇవ్వటం ఏంటి, గర్భము దేవుడు, ఈ వయసులో నేను బిడ్డను కంటం ఏంటి, నా వయసు ఎంత అని అనుకోలేదు ఆమె. సారా ఎట్లా నవ్విందో అట్లా అనుకోలేదు ఈమె. జ్ఞానవంతురాలై చక్కగా దేవుడు నన్ను కటాక్షించాడు, చాలు, ఏ వయసు అయితే నాకు ఈ లోకంలో ఉన్న అవమానాన్ని తీసేస్తున్నాడు చాలని ఎంత పాజిటివ్గా అనుకుందో. అందుకే ఈమె ఆదర్శప్రాయురాలైంది. చక్కగా మరియమ్మ తల్లి వచ్చినప్పుడు ఆమెకు కావలసిన ధైర్యాన్ని చెప్పింది. మరి తన జీవితంలో ఏదన్నా చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాటిని ఎంతో ధైర్యంగా ప్రభువును నమ్ముకొని అంత ధైర్యంగా ముందంజ వేసి అన్ని పాజిటివ్గా ఆలోచించింది ఈమె. ఇంకా చూసినట్లయితే భర్తతో తన జీవితాన్ని కొనసాగిస్తూ అన్ని విషయాల్లో కూడా ఈమె చక్కగా మరి ముందంజలో ఉంటూ దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాసపాత్రాలుగా ఉండి అన్ని విషయాల్లో కూడా ఎటువంటి అపరాధం లేకుండా ఈ దేవుని దృష్టికి నీతిగా నడుచుకున్న ఈమె మరియమ్మ తల్లికే ప్రాయురాలుగా అయిందనగా మనం చూస్తూ ఉంటాం. మన ప్రియ సహోదరులారా, నేను కూడా చెప్తుంది ఇది మనం కూడా ఎంతవరకు ఉన్నామనేది తెలుసుకోవాలి. ఈ రీతిగా దేవుడు స్త్రీల కొడుకు ద్వారా మనకి చిన్న వాక్యాన్ని అందజెప్పాడు కనుక దీన్ని మనము విన్నాము కనుక ఊరక వింటమే కాదు,
వాటినన్నిటిని కూడా మనం కూడా నేర్చుకోవాలి. మన జీవితాలు, మన కుటుంబాలు, మన ఇల్లును కట్టుకోవాలి. మనం కూడా జ్ఞానంగా జీవించాలని దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని ఈ రీతిగా ఈ స్త్రీల కొడుకు ద్వారా తెలియజేస్తూ ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. దేవుని పేరిట మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్